శ్రీకృష్ణుడు ద్వారకను ఏలింది నిజమే. క్రీస్తు పూర్వం 3012లో మరణం. నాసా నిర్ధారణ. ద్వాపర యుగంలో ధరణి పాలకుడు శ్రీకృష్ణుడిని హిందువుల విశ్వాసం. చెరసాలలో పుట్టిన గోపాలుడు గోకులంలో పెరిగి బృందావనంలో రాసలీలలు ఆడారని వారి నమ్మకం. ద్వారక రాజధానిలో ఆయన అష్టభామలతో పరిపాలన సాగించారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇదంతా కల్పితగాథ అని నాస్తికుల వాదన. ఆస్తికులు మాత్రం ఇది నిజమేనని నమ్ముతారు. ఇదే విషయమై ఎంతో కాలంగా వాద ప్రతివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ద్వారకలోని సముద్ర గర్భంలోంచి బయటపడుతున్న అవశేషాలు మాత్రం శ్రీకృష్ణుడి అస్తిత్వాన్ని నిరూపిస్తున్నాయి. ద్వాపర యుగంలో ఆయన ఈ భూమి మీద పరిపాలన సాగించాడన్నది వాస్తవమని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ప్రకటించింది. క్రీస్తు పూర్వం 3012 ఫిబ్రవరి 17వ తేదీన శ్రీకృష్ణుడు తనువు చాలించారని లెక్కగట్టింది. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఖగోళ శాస్త్రం ఆధారంగా ఈ లెక్కలు వేసినట్లు నాసా వెల్లడించింది. ఆయన అదృశ్యమైన రోజున నవగ్రహాలు మేషరాశి ఒకే రేఖపై నిలిచాయని కూడా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుడిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నాసా పరిశోధన జరిపి ఈ వివరాలను వెల్లడించింది.